ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్ఠ గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది. సో దాని తర్వాత మనం 3 సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది. సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది. సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల, అలాగే రేపు ఏప్రిల్ 23వ తేదీ నాడు గురువు మారుతా ఉన్నాడు. గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో మరి ఈ 2 మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరంన్నర మరియు 2.5 సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీనరాశి జాతకానికి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి రాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు. మీ అక్షరంలో ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ది దు షం ఛ ద దే దే దో చా చి అనేటువంటి అక్షరాలకు సంబంధించి ఇది మీనరాశి అవుతుంది. మరీ ముఖ్యంగా మీనరాశి జాతకులకు సంబంధించి జీవితంలో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. చాలా నెగిటివ్గా ఉంటుంది. ఉన్న రాశులలో అన్ని రాశుల్లో తీసుకుంటే అతి ముఖ్యమైనటువంటి రాశి, చాలా సమస్యల పాలయ్యేటువంటి ఒక రాశి కనుక తీసుకున్నట్లయితే దాని పేరు మీనరాశి. సో ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబపరంగా, న్యాయపరంగా, భార్యాభర్తల పరంగా, సహజీవనం పరంగా, ఆరోగ్యపరంగా, తల్లిదండ్రుల పరంగా, న్యాయపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వ్యవసాయపరంగా అన్ని రకాలుగా సమస్యలను ఎదుర్కోబోతున్నటువంటి రాశి మీనరాశి. ఉన్నటువంటి ఉద్యోగం కోల్పోవడం, మానసికంగా డిస్టర్బెన్స్ కలగడం, మరీ ముఖ్యంగా అహంభావంతో మనకు సహాయం చేసే వారిని దూరం చేసుకోవడం, అంటే కన్ను మిన్నుకు కానకుండా ప్రవర్తించడం, డబ్బు మదంతో విచ్చలవిడిగా ప్రవర్తించడం, అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వీటన్నింటి వల్ల చాలా వరకు సమస్యల బారిన పడేటువంటి అవకాశం ఉంది మీనరాశి జాతకులకు సంబంధించి. సో చాలా సమస్యలు మీనరాశి వారికి ఉండబోతా ఉన్నాయి. సడన్గా 10వ అంతస్తు నుండి పడిపోయినట్టుగా ఉంటుంది జీవితం. మరి వీరికి రెమెడీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు, వృషభ రాశి వారికి అక్కర్లేదు, మిథున రాశి వారికి అక్కర్లేదు. కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా శని పీడ తొలగిపోయే అవకాశం ఉంది. కన్యారాశి వారికి సంబంధించి సేమ్ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే కర్కాటకం, సింహం, కన్య అయిపోయింది. తులారాశి వారికి కూడా అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి సంబంధించి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు పూజ చేయించుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. ధనుసు రాశి వారికి సంబంధించి అసలు పూజలే అవసరం లేదు. అలాగే మకర రాశి వారికి సంబంధించి గురు దక్షిణామూర్తి వద్ద సేమ్ చెప్పినట్టుగానే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. కుంభరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. అలాగే మకరం, కుంభరాశి జాతకానికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ ద్వారా సమస్య నుండి బయటపడతారు. చివరిగా మీనరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం, ఈ రోజు నుండి శని మారుతున్న సందర్భంగా రాబోయే 2.5 సంవత్సరాల పాటు ఇదే జాతకం అందరిలో కంటిన్యూ అవుతుంది. అంటే 2023 జనవరి 16 నుండి 2.5 సంవత్సరాలు యాడ్ చేసుకోండి. అంటే 2025 జూలై వరకు ఈ జాతకాలు కంటిన్యూ అవుతాయి. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. 2.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు. కాబట్టి ఓవరాల్గా ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశి ఫలాలు. ఓం నమో వెంకటేశాయ.